వర్సెస్ టాలీవుడ్ దర్శన్ ని ఏకిపారేస్తున్న తెలుగు ఫ్యాన్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ట్విట్టర్ లో శాండిల్వుడ్ వర్సెస్ టాలీవుడ్ వార్ జరుగుతుంది అన్న విషయం మనలో కొంతమందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ పోరు మొదలు కావడానికి కారణం మాత్రం ది బాస్ గా పిలువబడే కన్నడ హీరో అయినటువంటి దర్శన్ ఫ్యాన్స్ మూలాన. అయితే ఈ ఫ్యాన్ వార్ గత 2-3 రోజులుగా కొనసాగుతూనే వెళ్తుంది. ఇలా కొనసాగుతూ వెళ్ళడానికి 3 ముఖ్య కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. అందులో మొదటి కారణం విషయానికి వస్తే, కన్నడ దర్శన్ ఫ్యాన్స్ ఆగకుండా TFI హీరోల గురించి కామెంట్ చేస్తూ ఉండడం. రెండవ కారణం వచ్చేసి కన్నడ TV9 న్యూస్ లో ఈ ఫ్యాన్స్ వార్ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ మాట్లాడడం. ఇక మూడవ ముఖ్యమైన విషయానికి వస్తే, కన్నడ ఫ్యాన్స్ ధాటికి ఒక్కటైన టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ దర్శన్ ఫ్యాన్స్ ని మరియు శాండిల్వుడ్ ని ఒక రేంజ్ లో ఏకిపారేస్తూ, మేము ఎలా ఉన్నా మా జోలికి అవతలి వాడు వస్తే ఒక్కటే మేమేంటో చూపిస్తామన్న ధోరణిని చూపించడం. మరి ఇదంతా ఎప్పుడు ఆగొచ్చు అని అంటే మాత్రం ప్రస్తుతం ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఫ్యాన్స్ వార్ మూలాన ఒక్కటైనా టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ అందరూ తప్పు చేసిన వారు తగ్గే వరకు మేము తగ్గేదేలే అన్న విధంగా కొనసాగుతున్నారు. ఈ లెక్కన ఈ ఫ్యాన్స్ వారికి చెక్ పడాలంటే టాలీవుడ్ ఫ్యాన్స్ ధాటికి తట్టుకోలేక దర్శన్ ఫ్యాన్స్ సైలెంట్ అయి తీరాల్సిందే. మరి దర్శన్ ఫ్యాన్స్ తగ్గుతారా లేదా అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. అయితే ఈ ఫ్యాన్స్ వార్ వలన టాలీవుడ్ కి ఒక మంచి జరిగింది అని చెప్పొచ్చు. అదేంటంటే, ఎప్పుడు కూడా టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ మధ్యనే ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉండేవి. అవన్నీ ఈ దెబ్బతో ఆగిపోయి టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ అందరూ ఒకటవడమే కాకుండా, టాలీవుడ్ జోలికి ఎవరు వచ్చినా టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ కలిసి పోరాడతారనే ఒక ఆలోచనని కలిగించారు. అంటే ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఒక రకంగా టాలీవుడ్ కి కలిసి వచ్చింది అనే చెప్పొచ్చు. చూద్దాం మరి ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది, టాలీవుడ్ దెబ్బకి దర్శన్ ఫ్యాన్స్ మరియు శాండిల్వుడ్ తట్టుకుని నిలబడుతుందా లేదా అనేది. ఈ ఫ్యాన్ వార్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.